కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్ ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుంటపోతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం. సెక్షన్ 9లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం. పాయలశంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలని ఏదైతే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు, ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష.